నా జుట్టు పొడుగనే మాటే కానీ, నేను కూడా తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటాను. సో, మా ఫాదర్‌కి ఉండటం వల్ల నాకు కూడా జెనెటిక్స్ రావటం జరిగింది. సో, ఈ తెల్ల జుట్టుతో నేను ఇబ్బంది పడుతూ ఉంటా. ఈ వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చుకోవటానికి నేనైతే ఏం చేస్తాను? తెల్ల జుట్టుని ఎలా మాయం చేస్తారు? ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు ఆ వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ తెల్ల జుట్టు ఒకసారి వచ్చిందంటే మరలా అది బ్లాక్ అవ్వటానికి నేను ఇలా చూపించి ఇలాంటి రెమెడీస్ వైట్ హెయిర్ కవరేజ్ అలావి వాడితే తప్ప మీకు మళ్ళీ అది బ్లాక్‌గా అవ్వటం అనేది కుదరదు. లేదంటే కెమికల్ హెయిర్ డైస్ వాడాలి. ఆ కెమికల్ హెయిర్ డైస్ వాడటం వల్ల ఫ్యూచర్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. దానికన్నా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అనేది ఈరోజు మనొక వీడియో. సో, నేను చూపించే ఏ రెమెడీ అయినా వాడే పదార్థాలన్నీ ఎలా ఉపయోగపడతాయంటే, మన జుట్టు కూడా పెరగటానికి ఉపయోగపడతది. అండ్ అలాగే ఉన్న తెల్ల జుట్టుని కవర్ చేసుకోగలుగుతాం. సో, కాబట్టి కవర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్లాక్‌గా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటాయి. సో, కొంచెం మీకు టైం ఉంటే గనక ఇలాంటివి కూడా మీరు వాడుతూ ఉండండి. హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళవుతారు. వైట్ హెయిర్ కవరేజ్ కూడా మీరు చేసుకోగలుగుతారు. సో, ఒక తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా ఆ వైట్ హెయిర్ కవరేజ్ చూసేద్దాం. సో, ఇక్కడ మనం వైట్ హెయిర్ కవరేజ్ కోసం ముందుగా అయితే గనక ఇలాంటిది ఏదైనా ఒక పాన్ కొంచెం ఎక్కువ యూజ్ చేయని పాన్ అయితే గనక డైరెక్ట్‌గా దీనికోసం అలా ఉంచేసుకోండి. లేదా ఐరన్ పాన్ అయినా సరే ఇంకా బెటర్. సో, ముందుగా అయితే గనక నేను ఒక ఫుల్ స్పూన్ అనేది నేను టర్మరిక్ తీసుకున్న పసుపు. సో, పసుపు అనేది కూడా మన హెయిర్‌కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. మనకి ఈ యొక్క తెల్ల జుట్టు కాస్త నల్లగా మారటానికి ఈ యొక్క పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. అందుకని చెప్పి ఒక 1 స్పూన్ తీసుకున్నా. అండ్ దాంతో పాటే ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే ఉసిరి పొడండి. ఆమ్లా పౌడర్. ఉసిరి పొడి వల్ల మనకేంటి అంటే తెల్ల జుట్టు ఫ్యూచర్‌లో రాకుండా ఉంటది. మనం గమనిస్తూ ఉంటే గనక మనకి ఈ రూట్స్ దగ్గర వైట్ హెయిర్ అనేది వచ్చిందనుకోండి, ఆ దగ్గరలోనే వైట్ హెయిర్ ఇంకా పెరిగిపోతూ ఉంటది. అలా పెరగకుండా ఈ యొక్క ఉసిరి పొడి మనకి చాలా బాగా ఉపయోగపడతది. అందుకని ఒక 3 స్పూన్స్ దాకా నేను తీసేసుకున్నాను ఉసిరి పొడి. ఆహ్, సో, మనకి చాలా బాగా ఉపయోగపడతది. అంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటది. ఉన్న తెల్ల జుట్టుని కూడా కవర్ చేయడానికి ఉపయోగపడతది. అండ్ మన హెయిర్‌కి కూడా చాలా బాగా ఉపయోగం అయితే ఉంటదండి. దీంతో పాటే నేను భృంగరాజ్ పౌడర్ తీసుకుంటున్నా. గుంతకలగర ఆకు. ఈ పౌడర్స్ అన్నీ మనము అమెజాన్‌లో ఎక్కడైనా సరే మామూలుగా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. బయట సూపర్ మార్కెట్స్‌లో ఉంటాయి. ఇవన్నీ మనం కొనుక్కుంటూ ఉన్నాం అనుకోండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు. సో, ఇది కూడా మనకి ఇన్‌స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఏమి ఓవర్‌నైట్ అలా ఏమి ఉంచుకో అవసరం లేదు. సో, అందుకని చూపిస్తున్నా. చాలా క్విక్‌గా అయిపోద్దని చెప్పి. గుంతకలగర ఆకు కూడా నేను ఒక 2 స్పూన్లు తీసుకున్నా. ఇక్కడేంటంటే ఒక 1 స్పూన్ నేను ఫుల్ స్పూన్ అనేది ఒక పసుపు తీసుకున్నా. 2 స్పూన్స్ ఏమో ఉసిరి పొడి, అలాగే 2 స్పూన్స్ అనేది భృంగరాజ్ తీసుకున్నాను. సో, ఇవన్నిటిని చక్కగా నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాననమాట. మొత్తం పౌడర్స్ అంతా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దీన్ని జస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో ఆన్ చేసుకొని కొంచెం మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. తీసుకున్న అన్ని పదార్థాలు కూడా మన హెయిర్‌కి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. భృంగరాజు వల్ల కూడా మనకి తెల్ల జుట్టు రాకుండా ఉంటది. అండ్ అలాగే మనకి హెయిర్ కూడా ఊడకుండా ఇంకా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటదనమాట. సో, నేను చెప్పే ఏ రెమెడీ అయినా తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా ఒక మంచి హెయిర్ కేర్, ఒక మంచి హెయిర్ మాస్క్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటది. పసుపు కూడా మనకి చాలా ఉపయోగం ఉంటది. జుట్టు పెరగటానికి కావచ్చు, మన స్కాల్ప్ హెల్తీగా ఉండటానికి, ఎటువంటి లైక్ డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అండ్ హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన గ్రోత్ కూడా పసుపు అందిస్తూ ఉంటది. ఒక 5-10 మినిట్స్ ఉంచితే గనక ఈజీగా మన కలర్ చేంజ్ అనేది అయిపోద్ది. సో, వన్స్ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఇందులోకి నేను ఒక 2, 3 స్పూన్ల దాకా మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది తీసుకొని ఇందులోకి నేను కలబంద అనేది ఒక 1 స్పూన్ తీసేసుకున్నాను. కలబందతో మనం ఈజీగా మిక్స్ చేసేసుకుంటే మనకి జెల్ ఫార్మ్‌లా ఉంటది కదా! స్టిక్ అవుతది హెయిర్‌కి. అండ్ అలాగే కలబంద వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి హ్యాపీగా దీన్ని మనం యూజ్ చేసేయొచ్చు. ఒకసారి మొత్తం అంతా మనము మిక్స్ చేసుకొని
మీకు కావాలంటే ఇన్‌స్టెంట్‌గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకున్నా ఆహ్, లేదు ఇలా ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం ఎక్కువగా మనకి బ్లాక్‌గా కనిపిస్తూ ఉంటది. అంటే బ్లాక్‌గా కనపడకుండా వైట్‌గా ఉంటూ ఉంటది కదా! అలాంటి ప్లేసెస్‌లో ఇది అప్లై చేస్తే బ్లాక్ అయిపోతదనమాట. ఇన్‌స్టెంట్‌గా కూడా మీరు దీన్ని వాడొచ్చు. ఆహ్, ఈజీగా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డ్రై హెయిర్ మీదే అప్లై చేయడానికి ట్రై చేయండి. కొంచెం తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఇలాగా మీరు అప్లై చేసేయండి. రాసేస్తే సరిపోద్ది. ఆయిల్ ఎలా అయితే రాస్తామో అలాగా వైట్ హెయిర్‌కి రాసేసుకొని ఏంటి అంటే అలా వదిలేయండి. జస్ట్ మీరు జడ వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి అది నల్లగానే ఉంటది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. ముందే చెప్పేస్తున్నాను. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా మీకు బ్లాక్ హెయిర్ కావాలి అన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతది. ఒకసారి ఇలాగా అప్లై చేసుకోవచ్చు. తలస్నానం చేస్తే పోతది. అండ్ రిమైనింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. అవైతే పోవు. ఇదైతే పోతది. జస్ట్ కవర్ చేసుకోవటానికి ఉపయోగపడుతది. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. జుట్టు ఆరటానికి ఒకటి ఉపయోగపడతది. ఇప్పుడు సమ్మర్ సీజనే మనకిది ఏం ఉపయోగపడదని అనుకుంటారు చాలామంది. ఇంకోటేంటి అంటే గనక వాల్యూమ్‌ని ఎక్కువ అందిస్తూ ఉంటదనమాట. సో, అలాగే మనము కర్ల్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో, మీకు గనక నచ్చితే గనక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వెంటనే పర్చేస్ చేసుకోండి. చూసారు కదండీ! సింపుల్‌గా మీరిలా తయారు చేసుకోండి. తెల్ల జుట్టు కవర్ అవుతది. మీ ఏజ్ మీకు కనపడకుండా ఉంటది. అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళవుతారు. సో, తప్పకుండా ట్రై చేసేసేయండి. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉండాలి? ఎలాగ ఏంటి అన్నీ మీరు చూసారు. ఎక్కువగా మీరు రెగ్యులర్‌గా హెడ్ బాత్ చేస్తూ ఉన్నారనుకోండి, త్వరగా పోతది. అదే మీరు ఒక వారానికి ఒకసారి అలా చేస్తే మీకు మినిమమ్ 3-4 వీక్స్ వరకు మీకు పోకుండా ఉంటది. ఇన్‌కేస్ పోయిందా మరలా మీరు ఇలాగే తయారు చేసుకొని అప్లై చేస్తూ ఉంటే గనక కవర్ అయిపోతది. మనము కెమికల్ హెయిర్ డైస్ కూడా అంతే కదండీ! ఎన్ని రోజులుంటది. కాబట్టి అది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. ఇది వాడటం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేచురల్‌గా ఇంట్లో ఇలా ట్రై చేయడానికి ట్రై చేసేయండి. నచ్చిందా? నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.